కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు రాకు కేక పెట్టించావే మన్మథరాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు నా పచ్చి నారాలపై పచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయసుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు. డ్రైవింగ్ స్కూల్ పని లేని ఫనీ ఆడవాళ్ళకి మాత్రమేనంట. వావ్ సూపర్. 36, 24, 34 అదేంటి నా సైజులే. కస్టమర్ నెంబర్లు 2 ఇచ్చినా అయిపోయేది, హ్యాపీగా ట్రై చేసుకునేవాడిని. హలో హలో, ఏమండి నాకు కత్తి లాంటి అబ్బాయి కావాలండి. ఏంది ఏమైనా కంపెనీ అనుకుంటున్నావా? కంపెనీకి ఫోన్ చేసినట్టు మాట్లాడుతున్నావా? అయ్యో అలవాట్లో పొరపాటు, సారీ అండి. ఎవరు కావాలి మీకు? ఇంతకు ఫనీ గారితో మాట్లాడొచ్చా? మీరు స్మార్ట్ గా ఉంటారా? చాలా స్మార్ట్ గా ఉంటానండి. అందంగా ఉంటారా? చాలా అందంగా ఉంటాను. అసలు ఇంతకి మీరు ఎక్కడున్నారండి? ఏంది మీకు అర్జెంటా? చాలా అర్జెంట్. అవునా, అయితే వెయిట్ చేయండి, వస్తాను. అయ్యో ఎక్కడున్నారండి మీరు? ఇగో ఇక్కడ ఉన్నాను. ఆపు, ఆపు, ఆపు. ఏంటి ఇక్కడే ఉండి ఎక్స్ట్రాల్ చేస్తున్నారు? ఆ మాత్రం బిల్డప్ షాట్ ఉండాలని చెప్పేసి మనం అట్లా ఇచ్చేసాము. What is this nonsense? It is ridiculous. How can you keep such a wide frame? Look at the foreground chocolate peppermint. ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడతావా? అది ఏంటండి, డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానండి. ఇప్పుడు నీ పేరేం పేరు చెప్పు, నీ పేరు చెప్పు. ఎర్రి కాంతమ్మ. ఎరుపా? చిచి, ఎర్ర కాంతమ్మ అంటున్నాను. మీ అమ్మ పేరు పెంటమ్మా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా మీకెలా తెలుసు? నీ ఫేస్ చూస్తే మీ ఫ్యామిలీ తెలిసిపోయింది లేవే. సరే, ఏమో అడుగుతున్నారు? అదే నీ ఏజ్ ఎంత అని అడుగుతున్నా నేను. ఓ ఏజా? మా అమ్మకి 35, నాకు 15. ఏంది 10 సంవత్సరాల క్రితం కాదు అడిగింది నీ అమ్మ? ఇప్పుడు ఏజ్ ఎంత అని అడుగుతున్నా నేను. అయ్యో మీకు నువ్వు ఏది అయిపోతుంది. మీరు ఇంతగా ఆడ మోగాని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? 36, 24, 34 అవపడట్లేదా? ఈ మధ్య జబర్దస్త్ వచ్చిన తర్వాత, కిరాక్ వచ్చిన తర్వాత ఎవడు మగ ఎవడు మాడ తెలవట్లేలే. ఇంతకీ డ్రైవింగ్ నేర్పిస్తే రెంట్ ఎంతో చెప్పడం లేదు. ఎంత అంటే నీకు కాబట్టి ఒక 5,000 తప్ప డ్రైవింగ్ నేర్పిస్తుందా? పద. స్టార్ట్ చేద్దాం ఇక. స్టార్ట్ చేసే. రెడీ? ఏమైంది? నీ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్, నువ్వెలా నేర్పిస్తావు నాకు డ్రైవింగ్? ఏమైంది? ఈ కన్ను లవ్ లో ఉన్నాయి, ప్రేమించుకుంటున్నా. అర్థమైంది? చూసా? నీ కళ్ళు సరిగా చేయరా? చేస్తావా? చేస్తావు. నువ్వు ఏం చేస్తావు చూడు. ఓకే, స్టార్ట్ చేయి. ఏంటి ఇంజన్ ప్రాబ్లమా? నువ్వు చేయి తీయి, స్టార్టింగ్ ప్రాబ్లం ఏం లేదు. ఇంజన్ లేదా? ఇంజన్ ఎందుకు లేదు? ఏం లేదు. ఇదిగో ఖాళీ ఉన్న టైంలో పాటలన్నీ మనం రెంట్కి ఇస్తుంటాం అన్నమాట. యాక్చువల్లీ మా ఇంట్లో వాటర్ ప్రాబ్లం ఉంది. నీ ఇంజన్ ఒకసారి. ఆ ఇంజన్ కాదు, ఈ ఇంజన్ తీసుకొచ్చారని మేము టెన్షన్ పడమాకు. ఇదిగో తీసుకొచ్చారు ఇంజన్. స్టార్ట్ చేస్తాను చూడు. అబ్బా భలే ఊగుతుంది. భలే ఊగుతుంది. అబ్బా, ఇంతకీ స్పీడ్ గా వెళ్తుందా కారు? అస్సలు మనం ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు మన స్పీడ్ గా వెళ్ళకూడదు. కొన్ని కార్లకు బ్రేకులు ఉంటాయి, మన కారుకు ఇంకో బ్రేకులు లేవా? బ్రేకులు లేవా? లేవా? నిన్నేదో చేసి అనుకుంటారు జనాలు, చూడారు చూస్తున్నారు. వద్దు, ఆపే. ఏంది ఆపి ఏమంటున్నాయింది? అదే ఆపి వెయ్యి అంటున్నా. ఆపుతా. చూసా, 2 నిమిషాలు పట్టుద్ది. కాకపోతే వారానికి ఒకసారి 2 జతలు చెప్పులు అయిపోతున్నాయి అంతే. What is this nonsense? How can you keep such a wide frame? It is ridiculous. Chocolate peppermint, idiot, stupid. ఇంజన్
లేదు, ట్యూబ్ లేదు, స్టీరింగ్ సరిగా లేదు. నువ్వు డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఓన్లీ ఫర్ లేడీసా? ఏం నేర్పిస్తావురా నువ్వు? మా అమ్మకు చెప్తే మీ అమ్మ వచ్చి నీ సంగతి చూస్తుంది. చెప్పమంటావు మా అమ్మతో? మీలాంటి వాళ్ళు చాలా మంది చూసా. నీకు ఇలా కాదురా, నేనేంటో నీకు చూపిస్తా. ఇప్పుడు వద్దులే, తర్వాత చూసుకుందాం. పంచా సరే ఉండు. హలో, తొక్కలు అడగటమే. హలో, ఏంది? కమిషనర్ గారి భార్య వస్తుందా? ఏం కాదు, నేను చూసుకుంటా కదా, నేను చూసుకుంటా, మీరేం టెన్షన్ పడమాకండి. వస్తున్నారులే, నేను పెట్టండి, ఫోన్ పెట్టండి. అమ్మగారు మీరు అట్లా ఓపకండి, నెమ్మది నడవండి. ఏంట్రా అంటే నేను ఊపితే భూమి కదులుతుందని నేను లావున్నా అని చెప్తున్నా. అవును, ఇంతకు మీరు ఎందుకు వచ్చారు అమ్మగారు? ఎందుకు వచ్చానా? నీ తద్దినానికి పిండాకుడు తినిపోదాం, నీ శారదం తినిపోదాం వచ్చా. నా భర్త నన్ను అవమానించారా? నేను లావున్నాను, వాని కారులో కూర్చోవద్దని చెప్పి సీటు బీకేశాడు. నా సైజుకు నేను కారు చేయించుకున్నా, డ్రైవింగ్ నేర్చుకుందామని వచ్చా. డ్రైవింగ్ రండి మేడం, వచ్చి కూర్చోండి మేడం. మేడం మేడం ఒక్క నిమిషం. మీ డిక్కీ ఇదిగోండి, మా కారులో పెడితే మేము పావన అయిపోతాం. కాదు మేడం, డిక్కీ అంటే నేను అనేది మీ కారులో పెడితే పావన అయిద్దండి మేడం. కూర్చోండి కూర్చోండి మేడం, ప్లీజ్ దయచేసి కూర్చోండి. నడిపించు, డ్రైవింగ్ నడిపించు. నీ అబ్బ నిన్ను కొడుతున్నా అని చెప్పేసి సీటు తీసేస్తావా? నా సీటుకు పంచర్ చేస్తావా? కాదు మేడం, అంటే మనకి అన్ని పాటలు రెంట్కి ఇవ్వటం అలవాటు కదా మేడం. ఆ సీటు కూడా రెంట్కి ఇచ్చా మేడం. వాడు సీటుకి 100 రూపాయలు ఇస్తాడు మేడం. మీ సీట్ అయితే పెద్దగా ఉండి దానికి 500 ఇస్తాడు. అట్లా కాదు మేడం, అంటే మీ సైజు సీట్ తయారు చేసి పెద్దగా ఉంటది కదా, దానికి 500 ఇస్తాడు అంటున్నా మేడం. అంతే మేడం, క్లారిటీ మెయింటైన్ చేయి. సరే సరే, ఇగో ఈ సీట్ లో ఈ సీట్ వేసుకోండి మేడం. మేడం మేడం కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం మేడం. హలో హలో, ఏంది? కార్పొరేటర్ గారి భార్య ఏంటది? పొద్దున వచ్చి వెళ్ళిపోయిందా? ఇది కాదా మేడం గారు? మేడం గారు నమస్తే. మీరు కార్పొరేటర్ గారి భార్య కాదండి? ఏం బ్రా కార్పొరేటర్ కు నాకు అంట కడతావరా? సీట్లు అంటే ఏంది? ఏంది సీట్లు పంచర్ వేసినా? అదే అదే సీట్లు పంచర్ వేసినా? చాలా పెద్ద ఉంది. కార్పొరేటర్ పెళ్ళం కాదు నువ్వు. దానికి ఇందా నుంచి స్టీరింగ్ పట్టుకుంటే స్టీరింగ్ అంటావు, అది పట్టుకుంటే అది అంటావు, నన్ను కొడతావా అనే? నాకేదో తెలిసి డ్రైవింగ్ నేర్చుకుంటే అరే నీ అబ్బా, నన్నే కొడతావారా నువ్వు? నేను ఎవరనుకుంటున్నారా? ఎవరు నువ్వు కార్పొరేటర్ పెళ్ళానవా? మా ఆయన ఎంపీ రా. అక్క నీకు దండం పెడతా అక్క. అబ్బా, మనం అక్క తమ్ముళ్ళం కదా అక్క. ఎక్కడ నేర్చుకునే యాక్షన్? అబ్బా అబ్బా, నీకున్నది రే మా ఆయనతో చెప్తా. నీ దండం పెడతా అక్క, నేను ఓనర్ కాదక్క, ఇక్కడ ఓన్లీ బాయ్ అక్క. అవునా? నాకేం రాదు అక్క, మా ఆవిడ వస్తా వాడిని కొట్టుకో. నీకుంటది రోజు. సరే కానీ లాస్ట్ నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు కదా? ఇప్పుడు ఈ మధ్య డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ పనిలేని ఫన్ కాంటాక్ట్ చేయి మరి. లేట్ నైట్ షూట్స్ అవుతుంటాయి, నేను ఎంత కష్టపడుతా తన ఎంత కష్టపడుతుంది. షూట్ అయిపోతుంది కదా, కార్లో వచ్చి కూర్చుంటాం, చెల్లు పోదామా అని. ఇట్లా కార్ నేను ఫస్ట్ గేర్ వేస్తా. ఎనీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్సెస్, ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ నీకు వస్తుందా? డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకురా నేను ఎప్పుడన్నా? ఊరుకా, ఉట్టిగానే పెంచినావు అంతోళ్ళు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎందుకు అంత హార్మ్ఫుల్ చెప్తాను. కొత్త బండి మావాడు కొన్నాడు, అయితే అట్లా మేడ్చిల్కి వెళ్ళాం. మేడ్చిల్ నుంచి వస్తున్నాము, ఆడు టపాస్ ఫుల్ ఉన్నాడు, తాగనోడు పక్కన ఉన్నాడు, వీడు నడుపుతా ఉన్నాడు అని. ఒక షార్ప్ టర్నింగ్ ఉంది, ఆడ స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకో, పెద్ద పెద్ద రాళ్ళు స్తంభాలు 4 feet కింద ఉంటది అనమాట, నీళ్లు, బురద నీళ్ళు మొత్తం. ఆడ మంచిగా లెఫ్ట్ తీసుకున్నాడు, స్ట్రైట్ వెళ్తుంది, రైట్ వచ్చింది, రైట్ తీసుకోవడం మర్చిపోయాడు, సీత డుముక్ డుముక్ అని పడ్డాడు.
కింద ఇట్లున్నది కారు 4 feet కింద ఉంది, సగం నీళ్ళల్లో ఉంది. ఆడికి అద్దంకి ఇట్లున్నాడు. ఆడిప్పటి వరకు డ్రైవింగ్ చేయడు, ఎందుకంటే దాని తర్వాత పెద్ద పోలీస్ కేసు అయింది. పోలీసులు కార్ తీసుకెళ్లిపోయారు, సీజ్ చేశారు. కొత్త బండి పొద్దున కొన్నాడు, రాత్రి పెట్టినాడు. అండ్ హిస్ నేమ్ ఇస్ నిశ్చల్. ఆడి ప్రోగ్రామ్ చూడాలి, నువ్వు తప్పు పని చేసినా రియలైజ్ అవ్వాలి. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అండ్ ఈ స్కిట్ ని మళ్ళీ చూడాలంటే యూ హావ్ టు సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. నా కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను. ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఒసేయ్ ఆ ముస్టాడు వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికి నేను వెళ్ళను. ఓయ్ దాని విజిలేస్తావు తప్పురా. నేను ఎవరికి విజిల్ వేసాను బాబు? అది నా పిల్లవరా. లేదు బాబు, మీకు కూడా వేసిన ఉంది బాబు. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెల్లో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకు? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ మిల్క్ బాయ్ బాయ్ అన్నారు. అవును. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి.